60వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం ఈదరపల్లి కమ్యూనిటీ హాల్ నందు మాల మహానాడు ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. డిసెంబర్ 17న గుంటూరులో జరిగే సభకి వాడవాడల అధిక సంఖ్యలో మాల సోదరులు అందరూ తరలి రావాలి అని పండు అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. వర్గీకరణ వ్యతిరేకంగా జేఏసీగా ఏర్పడిందని తెలిపారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా తీర్పును పై మండిపడ్డ మాల మహానాయకుడు వర్గీకరణ వ్యతిరేకంగా జరిగే పోరాటంలో యువత పాల్గొనకుండా ఉంటే మాలజాతి ఉనికినే ప్రమాదమని అన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు విషయంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర సమస్యను దేశానికి ఈరోజు సుప్రీంకోర్టు తీసుకెళ్లడం జరిగింది. సుప్రీంకోర్టులో ఈ తీర్పులో మాత్రం ఎక్కడా కూడా వర్గీకరణ చేయమని చెప్పలేదు. కానీ మీడియా అంతా కూడా వ్యతిరేక ప్రచారం చేసి వర్గీకరణ చేయమని చెప్పినట్టు చాలా దారుణమైన ప్రచారం చేయడం జరిగింది. ఈ తీర్పును క్షుణ్ణంగా పరిశీలించే ముందు రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ 2 రోజుల్లో చేస్తామని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఈ తీర్పు చూసిన తర్వాత ఒక అడుగు వెనకేయడం జరిగింది. దాంట్లో భాగంగా చంద్రబాబు గారు ఒక ఏకసభ్య కమిషన్ వేస్తే రేవంత్ రెడ్డి గారు ఒక ఏకసభ్య కమిషన్ వేశారు. ఆ సభ్య కమిషన్ తర్వాత వాళ్ళు వర్గీకరణ తప్పకుండా చేస్తారు, మన చేతిలో తప్పకుండా చిక్కుదారిని మాత్రం నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా న్యాయబద్ధంగా చేయరని మాత్రం మనం నమ్మొచ్చు. అప్పుడు తప్పకుండా న్యాయస్థానాల్లో మనకి విజయం దక్కుతుందని, అప్పటి వరకు కొంత మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను. అంతకుముందు మనం జన ప్రభావం చూపించాల్సిన అవసరం ఉంది. దాంతో భాగంగా అనేక సార్లు మాల సంఘాలు ఒక్కరున్నా, ఇద్దరున్నా, ఒక్కరికి ఉన్నా అవి సంఘమే కాబట్టి అందరినీ కలుపుకునే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 5-6 సార్లు మేము అందరినీ కలిపేందుకు మీటింగ్లు పెట్టి ఒక కార్యాచరణ ఏర్పాటు చేసి డిసెంబర్ 15వ తేదీన గుంటూరులో భారీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అది మాత్రం మనం తక్షణం చేయవలసిన కార్యక్రమం కాబట్టి మనం గ్రామాల్లో పడవలసిన అవసరం ఉంది. గ్రామ యువతకు మనం ఏంటో తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అతి ఎక్కువ జనం కోనసీమ నుంచి కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కానీ తరలించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మిగిలిన చోట ట్రైన్ ఫెసిలిటీ ఉంది, కానీ మనకి ట్రైన్ ఫెసిలిటీ లేకపోవడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ దానికి ఎలా స్వీకరించి గ్రామాల్లోకి వస్తాం. మేము ప్రతి గ్రామానికి మాల మహానాడులాగా డిసెంబర్ 1 నుంచి ప్రతి గ్రామాన్ని సందర్శించడానికి మేము రెడీ అవుతున్నాం. అన్ని సంఘాలు కలిపి గుంపులో పెట్టే కనుక మన పాలసీ గురించి కూడా ఊపెట్టిన ఆ పోరాటానికి వెళ్ళాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పి మన చెప్తున్నారు. అదొక ప్రధానమైనది. ఇందాక ఎవరో చెప్తారు, చేయండి. ఇక్కడే కాదు, గ్రామాల్లోకి వెళ్ళి ఎక్కువ చైతన్యం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడూ కొంతమందే కాదు, మేము కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా టీవీ దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా టీవీ వేగంతో నడిచిన వాళ్ళు, సంవత్సరాల పాటు నడిచినటువంటి వాళ్ళే నడుస్తున్నారు. తర్వాత యువతరం మీకు బాధ్యత లేదా? యువతరం మీరు భుజాన వేసుకుని ఉద్యమాన్ని నడిపించాల్సినటువంటి అంబేద్కర్ వాదం, అంబేద్కరీయం మీలో లేదా? అందుకే గ్రామాల్లో కూడా చైతన్యం చేసి యువతమే రాలేదంటే కాదండి, వాళ్ళు చైతన్యం చేయాలి కదా. చైతన్యం చేయడానికి కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టాల్సిన బాధ్యత ఉందని మనం చేస్తూ